మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. ఏజ్ అనేది ప్రెగ్నెన్సీ దీనికి రిలేషన్ ఏంటి? చాలామంది నానా రకాల వీడియోస్ వింటున్నారు. ఎన్నో డౌట్స్‌తో వస్తున్నారు. సో లేడీస్ అండ్ జెంటిల్‌మెన్ వినండి. ఏజ్‌కి, ఫర్టిలిటీకి చాలా కోరిలేషన్ ఉంది అన్నమాట. మీరు గమనిస్తే నార్మల్‌గా ఒక ఫర్టిలిటీ విండో అని ఉంటది. ఫర్టిలిటీ విండో ఏంటి అంటే అది ఆ టైంలోనే ప్రెగ్నెన్సీ అనేది హైయెస్ట్ సక్సెస్ రేట్ అన్నమాట. ఒక లేడీಲಿ ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పీరియడ్స్ అనేది ఒక 10 to 12 ఇయర్స్‌లో పీరియడ్స్ అవుతది గర్ల్స్‌కి. తర్వాత ఎవ్రీ మంత్ నెలసరి కొంచెం ఇర్రెగ్యులర్ ఉంటది. తర్వాత రెగ్యులర్ అయ్యి ఒక 23 నుంచి 29 వరకు హైయెస్ట్ ప్రెగ్నెన్సీ ఛాన్స్ అన్నమాట. డాక్టర్ దగ్గర వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ ఫర్టిలిటీ విండో అనేది ఓపెన్‌గా ఉంటది ఆ టైంలో. చాలా ముందు చూస్తే ఒక 20 ఇయర్స్ బ్యాక్ ఈ ఏజ్‌లో పెళ్లి అయిపోయేది లేడీస్‌కి. తొందరగా పిల్లలు కనేవాళ్ళు. ఇలా డాక్టర్ దగ్గర వెళ్ళాల్సిన అవసరమే లేకుండే. అందరికీ న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చేది. ఇప్పుడు పెళ్లినే 30 ఇయర్స్ అంటే విండో క్లోజ్ అయ్యేటప్పుడు అందరూ ప్లాన్ చేసుకుంటున్నారు. పిల్లలైతే 35 తర్వాత అనుకుంటున్నారు. సో ఫర్టిలిటీ విండో క్లోజ్ అయినప్పుడు ఎగ్ కౌంట్ తగ్గుతుంది, ఏఎంహెచ్ తగ్గుతుంది, ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ పర్ సైకిల్ కూడా తగ్గిపోతుంది. ఫీకండిటీ అంటాం. సో ఎప్పుడు యాజ్ అ లేడీ అవేర్నెస్ కోసమే, భయపెట్టించడానికి కాదు. 30 లోపల న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అయిపోతే బెస్ట్. బట్ స్టిల్ 30 మిస్ అయింది అనుకోండి, 30 to 35 ఏజ్ వాళ్ళు అట్లీస్ట్ ఒక్కసారి డాక్టర్ దగ్గర వచ్చి మీ ఎగ్ కౌంట్ అండ్ అంతా బాగానే ఉందా, బాగుందంటే యూ కెన్ న్యాచురలీ ట్రై. మీ ఏం వరి అవ్వాల్సింది అవసరం లేదు. 35 తర్వాత అంటే ఆల్మోస్ట్ పీక్గా తక్కువ అవుతూ ఉంటుంది ఎగ్. ఎందుకంటే ఎగ్ 0 ఉందనుకోండి ఇంకా న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్స్ చాలా తక్కువ అండ్ ట్రీట్మెంట్ వల్ల కూడా తక్కువ అవుతుంది. అండ్ 40 తర్వాత ఫైబ్రాయిడ్స్ కానీ లేదంటే ఇంకా ఎన్నెన్నో ప్రాబ్లమ్స్, గర్భాశయంలో పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వటము, హెవీ బ్లీడింగ్ కానీ, పెయిన్, ఎండోమెట్రియోసిస్ ఇవన్నీ ఎక్కువ అవుతాయి అన్నమాట. సో ఐడియల్లీ లేడీస్ ఏజ్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ అన్నమాట. నాట్ ఓన్లీ క్వాంటిటీ, క్వాలిటీ. ఎందుకంటే పుట్టే బేబీ ఎవరికైనా హెల్తీ బేబీ కావాలి కదా. యాజ్ లేడీ ఏజెస్ అది సెల్లో ఏముంటుందంటే సైటోప్లాజం న్యూక్లియస్ అని ఉంటుంది. ఆ న్యూక్లియస్ ప్రాబ్లం వల్ల పుట్టే బేబీలో డౌన్ సిండ్రోమ్స్ ఇవన్నీ ఉంటుంది. సో హెల్తీ బేబీ కావాలంటే తొందరగా ప్లాన్ చేసుకోవటం ఇంపార్టెంట్. ఉత్తి లేడీసే కాదు, జెంటిల్మెన్ మీరు కూడా వినండి. ఏజ్ రిలేటెడ్ మేల్స్కి అస్సలే ప్రాబ్లం కాదు అనుకోకండి. మేల్స్ ఎస్పెషలీ 43, 45 తర్వాత స్పెర్మ్ పారామీటర్లో క్వాంటిటీ కూడా పర్ ఇజాక్యులేట్లో 2.5 ml ఉన్నది తక్కువ అవ్వచ్చు. ఇన్ఫెక్షన్ ఛాన్స్ ఎక్కువ ఉండొచ్చు. డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఈ మధ్యలో ఎక్కువ చూస్తున్నాం. ఉన్న స్పెర్మ్లో డిఎన్ఏ కూడా డ్యామేజ్ అవుతుంది అండ్ మొటిలిటీ కూడా తక్కువ అవుతుంది. మేల్స్ కూడా టూ మచ్ లేట్గా అంటే పిల్లలు ఎప్పుడైనా పిల్లలు అవ్వచ్చు అని అనుకోకండి. తొందరగా 40 ఇయర్స్ లోపల అవుతే బెస్ట్. బట్ స్టిల్ 45 లోపల ఇస్ బెటర్. 45 తర్వాత ఐ థింక్ ఇట్స్ లేట్ అన్నట్టు. సో డెఫినెట్లీ ఒక్కసారి స్పెర్మ్ కౌంట్ చూపించుకోవాలి ఎలా ఉంది. సో ఎండ్ ఆఫ్ ద డే దెర్ ఈస్ ట్రీట్మెంట్. అర్లీ ప్లానింగ్ ఈజ్ లెస్ స్ట్రెస్ అండ్ ఎన్నో ట్రీట్మెంట్ మొడాలిటీస్ కూడా ఉంటుంది ఎర్లీగా ప్లాన్ చేసుకుంటే. ఇన్ఫ్యాక్ట్ న్యాచురల్ ప్రెగ్నెన్సీనే వీ ఆల్ వాంట్ యూ ఆల్ టు కన్సీవ్. సో హైయెస్ట్ ఛాన్స్ ఉంటుంది అనమాట తక్కువ ఏజ్లో. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏజ్ మిస్ అవుతుంది. అందరికీ తొందరగా ప్రెగ్నెన్సీ కాకపోవచ్చు బికాస్ ఆఫ్ ఫ్యామిలీ రీజన్స్, ఫైనాన్షియల్ రీజన్స్. డాక్టర్గా వీఆర్ దేర్ టు హెల్ప్ యూ. లేట్ అవుతే కూడా ప్లీజ్ కమ్, డూ విజిట్. మీ జీన్స్తోనే ఒక పిల్లలతో వెళ్ళాలని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.